ఆకులైనా నీళ్ళలో వేయవచ్చు, పొడైనా వేయవచ్చు. అయితే ముందు మనం ఆకులే చూద్దాం. చూడండి జాగ్రత్త. ఆకులని ముక్కలు ముక్కలు చేసి అందులో వేసేయాలి. ఆకులు దొరకనప్పుడు మాత్రమే పొడి వేసుకోవాలి మనం. ఆకులు దొరికినప్పుడు అంటే కొంచెం ఎండిపోయిన ఆకులు, అది ఎండితేనే సువాసన వస్తుంది. గుర్తు పెట్టుకోండి, పచ్చిదిగా ఉన్నప్పుడు సువాసన రాదు అంతగా. చూడండి, ఇదిగో ఇలాగా వేసేయి. తర్వాత ఇది చూడండమ్మా, జఠామాంసి, జడలు జడలుగా ఉంటుంది, కానీ ఎంత అంటే వెంట్రుకలు 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 వెంట్రుకలుగా ఉంటుంది. వీటిని ఇట్లా చిన్న 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 ముక్కలు 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 చేయండి. చాలా అద్భుతమైన సువాసన ఇది. ఈ ముక్కలు చేయకుండా వేయొద్దు మీరు, ఇట్లా విడదీసి వేయండి. ఇట్లా విడదీసి వీటిని ఇట్లా వేయండి. వేస్తే మనకు వృధా కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడి మనం అందులో మన శక్తి వరకు మనం తెల్లవారి వడపోసే వృధా కాకూడదు మనకి. ఇలా చిన్న 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 ముక్కలు చేసి ఇట్లాగా చూడండి, ఇలాగా చూడండి, ఇలా ముక్కలు ముక్కలు చేసి జఠామాంసి కూడా వేయాలి. అంటే ఒక 50 గ్రాముల మోతాదు అనుకోండి వేసి, అందులో 50 గ్రాములు. తర్వాత ఇది చూడండి, కర్పూరము ఒక 20 గ్రాముల మోతాదు కట్టాలి. మంచి కర్పూరం. ఇప్పుడు కర్పూరం, కప్ప ముంచి కర్పూరం బజార్లో అమ్ముతున్నారు, కెమికల్స్ తో తయారు చేస్తున్నారు. అలా కాకుండా మంచి కర్పూరం ఎవరు తయారు చేస్తున్నారో కనుక్కొని అలాంటి కర్పూరాన్ని మాత్రమే మనం వాడుకోవాలి. కర్పూరం వేసే నీళ్ళలో కొద్దిగా చాలు, కర్పూరం ఎక్కువ అవసరం లేదు. అదేవిధంగా ఇది చూడండి, ఒట్టివేళ్ళు. ఈ ఒట్టివేళ్ళని కూడా మీరు కత్తెరతోటి వీటిని చిన్న 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 ముక్కలుగా చేయాలి. అంటే ఇట్లా వస్తుంది. ఇది మనం ఎండాకాలంలో తాపలు కట్టుకుంటాం మనం, తెలుసు కదా మీకు. ఇట్లా ముక్కలు 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 చేసేసి ఇంకా కత్తెరతో కత్తిరించేసి మనం బాగా నానబెడితే చక్కగా బాగా బలే సువాసన వస్తుంది. చిన్న 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 ముక్కలు చేయండి. వీటిని ఇలాగా చక్కగా చేసేసి చూడండి, ఇదిగో వట్టివేళ్ళు. అందులో వట్టివేళ్ళు. తర్వాత ఖర్జూరాలు, గంధ ఖర్జూరాలు. ఈ ఖర్జూరాలు కూడా ఏం చేయాలంటే ఒక 50 గ్రాముల మోతాదుగా తీసుకొని ఇట్లాగా వీటిని కూడా మనం ఏం చేయాలి, ముక్కలు 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 చేయాలి. ఇది చిన్న 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 ముక్కలు. చాలా సువాసన. మహాతల్లి ఎట్లా పుట్టిందో కానీ ఈ భూమి మీద ఎంత సుగంధం. చక్క 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 మీరు ముక్కలు చేసుకోవాలి. వీటిని నలకొట్టేసేయండి. శుద్ధి పెట్టి నలకొట్టేస్తే చాలా సులభంగా ముక్కలు అవుతాయి. ఒక 50 గ్రాముల మోతాదుగా ఇది 2 బిందెల నీళ్లు ఇద్దరు వాడుకోవచ్చు. ఇక క్రిమి సంహారిణి, వేప తల్లి. ఇది కూడా మనం ఆరబెట్టి పెట్టుకోవచ్చు. లేదు మనకి వేపాకులు ఇప్పుడు పెట్టడం దొరుకుతాయి కాబట్టి కొంచెం ఆకులు వీటిని కొంచెం తీసుకొని ఇట్లాగా దూసి చేతితోటి చక్కగా వేపాకులు కూడా వేస్తే ఇది పూర్తి సుగంధ ఔషధ జలముగా మారిపోతుంది. చేపెట్టి కలిపేసి మొత్తం కలిపి బాగా పిసికేసేయండి. చక్కగా బ్రహ్మాండంగా పిసికి వేసి అసలు ఎంత ఘుమలో అద్భుతం. ఇదే వేడి నీళ్ళలో కనుక వేసించితే చల్లవారేటప్పటికి ఆ వేడికి ఏమవుతుందంటే పదార్థాలలో ఉన్న సుగంధ ఔషధ తత్వాలు ఈ నీళ్ళలో కలుస్తాయి. చల్లవారిగా మూత తీస్తే చాలు ఆ గుప్పలు కొట్టేటువంటి ఆ సుగంధానికి అబ్బా ఎంత హాయిగా ఉంది అనిపిస్తుంది. ఇంకా దాన్ని స్నానం చేసిన తర్వాత అది ఎంత గొప్పగా ఉంటుందో అనుభవములో చెప్పాలి తప్ప ఇక్కడ వర్ణిస్తే అర్థమయ్యేది కాదు. చూడండి, ఇలా చేసుకొని చక్కగా దీని మీద మూత పెట్టేసి రాత్రంతా ఉంచండి. ఉంచి ఉదయం పూట స్నానానికి ఉపయోగించుకోవాలి. అర్థమైంది కదా. దీన్ని ఔషధ సుగంధ స్నానము, ఔషధ సుగంధ స్నాన చూర్ణము. ఇది మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా చూర్ణాల రూపంలో చేసుకోవచ్చు, లేదా ఇలాంటి మూలికలతోనే అంటే చూర్ణం కాకుండా చిన్న చిన్న ముక్కలు చేసి కూడా నానబెట్టుకొని ఉపయోగించుకోవచ్చు. ఏముంది ఈ పొడి రాత్రి పూట అది కొంచెం నీళ్ళలో పడేసేయండి. కొంచెం వేడి చేసి నీళ్ళలో వేసి మూత పెట్టేస్తే బాగా వేడికి ఈ ఓషధులలో ఉండేటువంటి కమనీయమైన మనోహరమైనటువంటి
ఈ సౌగంధిక తత్వం నీళ్ళలోకి ప్రవేశిస్తుంది. పొద్దున్నే చక్కగా బట్టలో వడపోసుకోండి. దాంతో కొంచెం 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 నీళ్లు హాయిగా పక్కన కూర్చొని ఇట్లా ఒక స్టూల్ మీద కూర్చొని పక్కన బకెట్లో పెట్టుకొని కొంచెం కొంచెం ఆ నీళ్ళతో ఇట్లా పోసుకుంటూ హాయిగా రుద్దితే ఎంత సువాసన, ఎంత సుగంధం, ఎంత పరిమళం. భూమి మీద ఉన్నటువంటి పరిమళాలన్నీ భూమికి ప్రతిరూపమైనటువంటి ఈ చర్మములో, వాయువులో లీనమవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇది తయారు చేసుకోవడం కష్టం కాదు. బజారులో ఇవాళ కార్యక్రమం చూసి చాలా మంది వెంటనే తయారు చేస్తారు. నిన్న ఏల్చూరు గారు చెప్పినటువంటి సుగంధ స్నాన చూర్ణం సిద్ధంగా ఉంది అంటారు. వద్దు, మీరు ఈ పదార్థాలు కొనుక్కొని ఈ చూర్ణాలను కలుపుకొని మీరే ఒక డబ్బాలో ఇవన్నీ పెట్టుకొని చక్కగా తయారు చేసుకోవాలని మీ అందరికీ సూచిస్తూ, తయారు చేసుకున్న తర్వాత మీ చర్మము సౌందర్యాన్ని, సుగంధాన్ని పొందిన తర్వాత మీ అనుభవాలను మర్చిపోకుండా మాకు కూడా రాసి తెలియజేయాలని మీ అందరికీ సూచిస్తూ చెప్పండి. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. శుభం. పరమ పవిత్రమైన ఈ మహాశివరాత్రి దినోత్సవం నాడు శివుడు అంటే అసలైన అంతరార్థం ఏమిటో, ఆ శివునికి ఆయుర్వేదానికి మానవ జీవితానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటో మహిత మారేడు వృక్షము మనకు వరం. పరమ శివుని యొక్క అంశతో త్రిదళాలతో ఈ భూమి పైన అవతరించినటువంటి ఈ మహాతల్లి మారేడు మానవ జాతికి కల్పవృక్షం. అందరికీ ఆయుర్వేదం. మాదాపూర్ పెట్రోల్ బంక్ ఎదురు వీధి, 6వ ఎడమ పెద్ద వీధి, ఫ్లాట్ నంబర్ 143, శ్రీ స్వామి అయ్యప్ప సొసైటీ, మాదాపూర్, హైదరాబాద్ 81. ఫోన్ నంబర్ 040-424-08568. ప్రతి ఇంటి గ్రంథాలయంలో ఉండవలసిన సమస్త ఆహార విజ్ఞానాన్ని అవగాహన చేసే ఆహార వేదం, సౌందర్యానికి సంబంధించిన అద్భుత విశేషాలతో సౌందర్య వేదం, దంపతులకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని అందించే దాంపత్య వేదం, 100 రకాల జీవన ఔషధాలను తయారు చేసుకోవడం నేర్పేటువంటి జీవన వేదం, 110 రకాల వన మూలికల చిత్రాలతో విశేషాలతో కూడినటువంటి వనమూలిక వేదం. అదేవిధంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ సంవత్సర సంచికలు. ఈ సంచికలు ఏ ఇంట్లో ఉంటే వాళ్లకు వైద్యులతో గాని ఆసుపత్రితో గాని సంబంధం లేదు. ఈ గ్రంథాలను పొందాలంటే 1450 రూపాయలను ఎంఓ లేదా డిడి ద్వారా ఈ క్రింది చిరునామాకు పంపించవచ్చు. చిరునామా మహర్షి భరద్వాజస్ పబ్లికేషన్, రోడ్ నెంబర్ 5, ఫ్లాట్ నెంబర్ 70, జవహర్ కాలనీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,33,000. మరింత సమాచారం కోసం 040-2354-7132 ఫోన్ నెంబర్ను సంప్రదించవచ్చు.